పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని కే కన్వెన్షన్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హాజరయ్యారు. స్టేట్ బూత్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పిడుగురాల టౌన్, పిడుగురాల మండలానికి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ జాబితాలో పేర్ల చేర్పులు, తొలగింపులు, సవరణల ప్రక్రియపై కార్యకర్తలకు వివరంగా అవగాహన కల్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అనేక సందర్భాల్లో ఈ ఓటు రివిజన్ ఏదైతే దేశంలో జరుగుతుందో ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఇంటెన్సివ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేక రాష్ట్రాల్లో జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో రాబోతుంది. ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులు ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ అని నియమించింది ప్రభుత్వం, దాంతోపాటు ఏవైతే జాతీయ రాష్ట్ర పార్టీలు ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, కమ్యూనిస్టులు లేదా కాంగ్రెస్, బీజేపీల అనేక పార్టీలు ఏజెంట్లు పెట్టుకొని ఈ ఓటర్ రివిజన్ సక్రమంగా జరగాలి, దొంగ ఓట్లు తీసేయాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం అనేక రాష్ట్రాల్లో చేసింది. దీంట్లో అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే విమర్శ ఏంటంటే ఉన్న ఓట్లను తీసేస్తున్నారు అని. మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కొన్ని రాష్ట్రాల్లో ఏమో నిజమైన ఓట్లను తీసేశారు, కొన్ని రాష్ట్రాల్లో ఏమో దొంగ ఓట్లు అధికం చేశారు. ఖచ్చితంగా దాంట్లో ఫలితాలు మారుతాయి. ఎక్కడో కాదు నిదర్శనం, మేమే పెద్ద నిదర్శనం. గతంలో నసరావుపేటలో 83లో తెలుగుదేశం వచ్చిన తర్వాత అన్ని దొంగ ఓట్లు చేర్చుకున్నారు రిగ్గింగ్ గ్రామాలు. ఉదాహరణకు మీకు ఒక గ్రామం చెప్తా. తురకపాలెం అనే గ్రామం ఉంది. తురకపాలెం అనే పేరు కానీ అక్కడ ఎవరు ముస్లింస్ ఉంటారు, అంతా రైతులే. ఆ గ్రామంలో నేను రాజకీయాల్లో వచ్చేటప్పుడు అంటే